మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీకు స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు తెలియచేస్తున్నాను తండ్రి. గొప్ప తండ్రి, మంచి తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు తండ్రి. గత వారమంతా కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి దేవా మరొక పునరుద్ధాన దినముకి దేవా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము తెలియచేస్తున్నాను తండ్రి. దేవా మరొకసారి దేవా మీరు చేసిన మేలులని, మీరు ఇచ్చిన సంరక్షణ బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. నువ్వెంతో గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, మాకు చాలిన దేవుడుగా మాకెంతో నమ్మకంగా మీరు ఉంటూ వస్తున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా. అన్ని విషయాల్లోనూ మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోకాధిపతి, సర్వసృష్టికిను సకల ఆశీర్వాదాలకు కూడా కారణభూతుడా, సర్వేశ్వరుడానికి వందనాలు తెలియచేస్తున్నాను తండ్రి. ఉన్నవాడా, అనువాడా, అల్ఫాయు ఒమేగాయు నీవయ్యున్న దేవానికి స్తోత్రములు తండ్రి. ఆదియు అంతము నీవయ్యున్న తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా నీకు వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే దేవా క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నా తండ్రి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం తండ్రి. నీ కుమారుని యొక్క పరిశుద్ధమైన రక్తంను బట్టి వందనాలు తండ్రి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని అంటున్నావు ప్రభా. ఆయన యొక్క జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవా మరి మాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి, పాప విమోచన బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. శిలువ మీద మీరు చిందించిన రక్తంను బట్టి వందనాలు. ఆ రక్తం ద్వారా మీరు మాకు ఇచ్చిన విడుదలను బట్టి, విమోచన బట్టి నీకు స్తోత్రాలు దేవా. మరొకసారి దేవా ఈ యొక్క కూడికని, ఈ ఆదివారం జరుగుతున్న కూడిక అంతటినీ కూడా మీ ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవా నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళని వాక్యం చెప్తుండగా దేవా అయా తండ్రి దేవా అయా మరి మేము ఆరాధించుచుండగా దేవా మమ్మల్ని నీ యొక్క వాక్యం అనే సత్యముతో సంధింపచేయమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నిన్ను ఆరాధించుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రములు దేవా యేసయ్య. అలానే తండ్రి దేవా స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆయా కీర్తనల ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రతి ఒక్క గృహములో కూడా నీ యొక్క సన్నిధి, సమాధానం దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆత్మ కార్యములు ప్రతి గృహములో జరిగింపబడినట్లుగా కృపదయ చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరైతే వాక్యం వింటున్నారో, ఎవరెవరైతే మరి ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు. వారందరినీ కూడా మీరు బలపరచమని, వారందరి చుట్టూ కూడా నీ కంచిని నాటమని కోరుతున్నాను తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అదే రీతిగా వాక్యం చెప్తున్న ప్రభా జేమ్స్ అన్నని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. ఆయనని మీరు బలంగా అభిషేకించమని కోరుతున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డని నీ యొక్క ఆత్మతో నింపండి నాయన. ఎవరికి ఎలాంటి వాక్యం కావాలో ఆ వాక్యాన్ని మా అందరికీ మీరు అందజేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రభా అన్ని విషయాల్లో తోడుగుండండి. ఎల్షదాయి సంఘము చుట్టూ కూడా నీ కంచెను నాటండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ యొక్క విడుదల కలుగు చేయనాయన. నీ కాపుదల, నీ ప్రసన్నతను అనుగ్రహింపచేయమని కోరుకుంటూ ప్రభా అన్ని విషయాల్లోనూ తోడుగుండండి దేవా. మరి ఈ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి శక్తుల ప్రభావం అంతటినీ కూడా నీ యొక్క తండ్రి దేవా నీ నామంలో బంధిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు. యూట్యూబ్లో రికార్డ్ చేయించిన తండ్రి దేవా మరి ఆ పని చేయించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను తండ్రి. ప్రార్థిస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా మరి నీకు వందనాలు తెలియచేస్తూ దేవా ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాము, ఘనపరుద్దాము, ఆయన నామమును హెచ్చిద్దాము. ఇశ్రాయేలీయులు తాను పుట్టించిన వారిని బట్టి సంతోషించి వీరికి ఆకారం ఉన్నారు. దేవా నీవు మమ్మల్ని పుట్టించావు ప్రభా, నూతన జన్మమిచ్చావు తండ్రి. ప్రభా పాపములో, శాపములో నిరీక్షణ లేక తిరుగులాడుచున్నప్పుడు ప్రభా నీవు మమ్మల్ని స్థిరముగా ప్రభా నిలబెట్టావు తండ్రి.
బండ, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టావు తండ్రి. మురికిలోంచి లేవనెత్తావు ప్రభా. తండ్రి తండ్రి పరిశుద్ధులని పిలుస్తున్నావు, నీతిమంతులని పిలుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామని మనమందరం నోరులు చేసి స్తుతిద్దాం, ఘనపరుద్దాం. ఆయన నామాన్ని, ఘనమైన నామాన్ని ఘనంగా హెచ్చిద్దాం. ఆయన మనల్ని దర్శించబోతున్నాడు. ఆయన మన గృహాలని, మన ఇళ్ళని, మనల్ని దర్శించబోతున్నాడు. ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వింటున్న దేవుడై ఉన్నాడు. ఆయన సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఆయన జ్ఞానంలోకి మితి లేదు అని అన్నాడు. ఆయన ఏదైనా మన మేలు కొరకే చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని చెబుతూ ఉన్నది వాక్యం. కాబట్టి మనమందరము ఈ దినమున మనమందరము దేవానికి వందనాలు, స్తోత్రములు యేసయ్యా అని చెబుదాము. మన హృదయం అంతటితో చెబుదాము. 150వ కీర్తనలో ఎన్నో రకాలుగా ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన్ని స్తుతించుడు అన్నాడు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనని స్తుతించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి పాపులమైన, భక్తిహీనులమైన మన కొరకు చనిపోవడము అది ఒక గొప్ప నిర్ణయము, అది గొప్ప పరాక్రమం. అది పాపులని ప్రేమించడమే ఒక గొప్ప నిర్ణయము. ఆయన చివరికి వరకు ముగించాడు ఆ కార్యాన్ని. రక్తం చిందించాడు. మళ్ళీ ఎవరైనా ఒక్క దెబ్బ కొడితే ఇట్లాగా 3 దెబ్బలు కొట్టడానికి చూస్తాం మనం. మళ్ళా తిరిగి లోపల, బయటకి ఏమనకపోయినా కొంతమంది బయటకు చాలా తిడతారు, లోపల మనం తిట్టుకుంటాం. కానీ ఆయన భక్తిహీనము, నీతిగా ఉన్నప్పుడు మనల్ని నీతిమంతులుగా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సంకల్పము. ఆ సంకల్పం ఆయన విడిచిపెట్టలేదు. ఎంతోమంది అపహసించారు, నవ్వారు, ఉమ్మివేశారు, గడ్డం తిరిగారు, గాయపరచబడ్డాడు. ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. గొప్ప సంకల్పం. ఆ సంకల్పాన్ని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రభువా, నీవు నా కొరకే ముగించిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రం నాయనా అని చెబుతాము. 150వ కీర్తనలో అనేక రకాలుగా దేవుని స్తుతించమన్నాడు. బూరధ్వనితో స్తుతించమన్నాడు, సన్న తంతుల సితారతో స్తుతించమన్నాడు, తంబురతోను సితారతో ఆయన స్తుతించమని చెప్పాడు. సన్న తంతుల గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించమన్నాడు, నాట్యంతో స్తుతించమన్నాడు. ఊపిరి ఉన్న సమస్త సకల ప్రాణులు ఆయనను స్తుతించుదురు గాక అన్నాడు. ఈరోజు ఇలా అనుకుందాం, నాకు ఊపిరి ఉంది ప్రభా, నీకు వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి అని చెబుతాము. గట్టిగా స్తుతిద్దాము, ఘనంగా ఆయనని కృతజ్ఞతార్పణలు అర్పిద్దాము. ఆయనకి ఎదుట సాగిలపడుడి అని అన్నారు, వాక్యం సెలవిస్తున్నది. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం మనము. నా గొర్రెలు నా స్వరం వినుడు అన్నారు. ఈరోజు నేను ఈ స్వరం వినాలి యేసయ్యా, స్తోత్రం నాయనా, ఆదరించండి నాయనా, నన్ను ప్రేమించావు తండ్రి ప్రభా, నీ మాటలతో నన్ను ప్రభా తండ్రి తండ్రి హల్లెలూయా కట్టండి నాయనా. నీ యొక్క రాజ్యంలో నేను ఒక స్థిరమైన మూల కంబం వలె ఉండినట్లుగా చేయండి ప్రభా అని ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క సన్నిధికి వద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం, ఘనపరుద్దాం, హెచ్చిద్దాం, చప్పట్లు కొడదాం. మంచి మంచి పాటలు, మంచి మంచి రాగాలతో ఆయనని హెచ్చిద్దాము. స్తోత్రం అయినా యేసయ్య, వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా. మనమందరము లేచి నిలబడి సజీవుడైన దేవుడిని ఆరాధిద్దాము, కనపడదాము, ఆయన నామమును స్తుతిద్దాము. మన దేవుడు స్తుతింపదగిన వాడు, ఆయన మనము ఆరాధిద్దాము. మనమందరము లేచి నిలబడి మన చేతులతో చప్పట్లు కొడుతూ ఆయన నామమును హెచ్చిద్దాము, దేవుడి నామమును కనపడదాము. హల్లెలూయా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా,
నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు తండ్రి దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు వందనాలు తండ్రి దేవా. నాకు చాలిన దేవా మీకు స్తోత్రం తండ్రి దేవా. దేవా అబ్రహాముతో తండ్రి దేవా, అబ్రహాములాగా విశ్వాసం కలిగి మీ ఉండేలాగా సహాయం దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఇస్సాకులాగా విధేయత చూపించి దేవా మీరు నడుచుకునేలాగా మీ కృపను దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి దేవా. మీకు వందనాలు 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 తండ్రి దేవా. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో మా దేవుడు మీరైనందుకు మీకు వందనాలు తండ్రి దేవా. మీకే కోట్లాది స్తుతులు తండ్రి దేవా. మీకే కోట్లాది వందనాలు తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రం తండ్రి దేవా. ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని సెలవించి ఉన్నారు తండ్రి దేవా. ఇక్కడ మా మధ్యలో మీరున్నందుకు మీకు వందనాలు తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. మా యొక్క స్తుతి ఆరాధన ప్రతిదీ మీకే మహిమ కలుగుగాక తండ్రి దేవా. మీకే చెల్లుగాక తండ్రి దేవా. యేసయ్యా మీ యొక్క ఆత్మను నింపండి తండ్రి దేవా. మీ యొక్క ఆత్మను నడిపించండి తండ్రి దేవా. దేవా మేమేమి ఇవ్వగలము తండ్రి దేవా. దేవా మా యొక్క విరిగి నలిగిన హృదయం తప్ప తండ్రి దేవా. దేవా దేవా ఉన్న పాటుగా మీ వద్దకు వస్తున్నాము తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి దేవా. మీకు వందనాలు 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 దేవా. మంచి దేవా, మంచి కాపరి మీకు స్తోత్రం తండ్రి దేవా. హల్లెలూయా. మీకే మహిమ 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 తండ్రి దేవా. వందనాలు తండ్రి దేవా. करते हैं तेरी हम स्तुति हृदय के गहराइयों से। करते हैं तेरी हम स्तुति हृदय
వచ్చి సజీవుడైన దేవుణ్ణి, నిత్యమైన దేవుణ్ణి, నిత్యము మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి ఆరాధిద్దాము. నిత్యము మనల్ని కాచుతున్న దేవుణ్ణి ఆరాధిద్దాము. నిత్యము మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి ఆరాధిద్దాము. ఆయన నీతి, ఆయన న్యాయాన్ని బట్టి మనం ఆరాధిద్దాము. ఆయన సత్యమును బట్టి మనం ఆరాధిద్దాము. ఆయన చేసిన కార్యములను బట్టి మనం ఆరాధిద్దాము. ప్రతి ఒక్కరు మనోళ్ళు తెరుద్దాము. దేవా దేవా, నీవు మాకు న్యాయము తీర్చున్నావు ప్రభా. అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా తండ్రి, మేము వెనుతిరగకుండా ప్రభా, మా యొక్క పాత జీవితము మేము మళ్ళకుండా ప్రభా. దేవా మేము వెనుక తండ్రి తిరగకుండా ప్రభా, మా యొక్క జీవితాలను ప్రభా తండ్రి, మా యొక్క దేవా తండ్రి దేవా కుటుంబాలను ప్రభా తండ్రి నీవు కాచుతూ కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిద్దాము. అవును దేవా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంఘముగా మేమందరము కూడి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా యేసయ్యా. అవును ప్రభా, నీవు బలము కలిగి దేవా గొప్ప కార్యములు సూచనలను వాగ్దానమును మా యొక్క సంఘములో దేవా నెరవేర్చమని అడుగుచున్నాము నాయనా యేసయ్యా. అవును ప్రభా దేవా, నీ ప్రజలమైన మేము ప్రభా బలము కలిగి గొప్ప కార్యములు చూస్తామని నమ్ముతున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాము ప్రభా యేసయ్యా. అవును ప్రభా, మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క జీవితాల్లో ప్రభా, మా యొక్క ప్రతి సమస్యలో ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయనా. మేము వెనుదగ్గకుండా ప్రభా దేవా తండ్రి దేవా నీ వైపు మళ్ళేందుకు సహాయం చేయండి ప్రభా. ఎన్నటికీ ప్రభా మా యొక్క జీవితకాలం అంతయు ప్రభా మేము వెనుతిరగము నాయనా దేవా, మేము వెనుతిరగము నాయనా. అవును యేసయ్యా, నీవు అంత గొప్ప దేవుడో ప్రభా. నీకు గొప్ప కార్యములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నిన్ను స్తుతిస్తున్నాము, నీ నామమును ఘనపరుస్తున్నాము ప్రభా. అవును యేసయ్యా దేవా, పరిశుద్ధుడా, పావనుడా, నిత్యుడా తండ్రి, సమాధానకర్తమైన అధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభా దేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచని ఉంటని తాకండి ప్రభా తండ్రి. ఈ యొక్క బలమైన అగ్ని దేవా తండ్రి మా యొక్క గృహాల్లో, మా యొక్క కుటుంబాల్లో దేవా తండ్రి నాయనా దేవా యేసయ్యా మీరు ఉంచమని అడుగుచున్నాను తండ్రి నాయనా యేసయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. To follow in your path.
దేవా మా యొక్క స్తుతి ఆరాధనలో దేవా తల్లి మీరు
హల్లెలూయా. కానుకలు దశమ భాగాలు కృతజ్ఞత అర్పణలు మీరు సిద్ధపరచుకున్నట్లయితే బెండిట్ సహోదరు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మీకు ఒక కవర్లో ఒక డేట్ వేసుకుని, ఇంతకుముందే చెప్పినట్లుగా డేట్ వేసుకుని మనము ఈ కానుకని రాసుకుని ఒక కవర్లో వేసుకుని మీరు కుడి చేతితో పట్టుకున్నట్లయితే కానుకలు దశమ భాగాలు కృతజ్ఞత అర్పణల గురించి బెండిట్ సహోదరు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మరియు గురువారం రోజు ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఇక్కడ బాపూజీ నగర్ వారికి కేర్సెల్ జరుగుతుంది. మరియు శుక్రవారము రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేయండి దాని గురించి. శనివారము ఉపవాస ప్రార్థన యథావిధంగా కొనసాగుతుంది. 12 గంటల నుంచి 4 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉన్నది. కాబట్టి మీరు మాస్క్ ధరించుకుని మీ స్వీయ జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ హాజరు కావచ్చు. బుధవారం రోజు వారాసి కూడా వారి కొరకు ఇక్కడ కేర్సెల్ జరుగుతుంది. ఇంకెవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవాలనుకున్నట్లయితే, ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి, ఒంటరిగా దేవునితో సమయం గడపాలని కోరుకున్నట్లయితే ఇక్కడికి రండి. ప్రార్థనలో ఈ ప్రాంతం అంతా మీరు ఉపయోగించుకోవచ్చు. దేవుని బలమైన సన్నిధి ఇక్కడ విడుదల అవుతున్నది. మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ప్రియులారా, మీరు సమయం అనుకూలించినట్లయితే ఉపవాసం ఉండి దేవుని గురించి అయినా ప్రార్థించి దేవుని యొక్క గైడెన్స్ నడిపింపు నాకు కావాలనుకున్నట్లయితే దయచేసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని వాడుకోవచ్చు. మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోండి. 2-3 యవనస్తులు అబ్బాయిలు వచ్చి కూడా రాత్రి అంతా ప్రార్థనలో సమయం ఇక్కడ గడపవచ్చు. దేవునికి స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నాము. Gracious Lord, we thank you for giving us another wonderful Sunday, Lord, to come into your presence, to praise you, to worship you, and to glorify you. Lord, thank you, Lord. Yes, there is power when we praise you and worship you, Father. There is the deliverance that you give to us. We thank you, Father. As a church, we would like to remain in you and that you would remain in us. May we bear fruit for your kingdom every Sunday when we come, Lord, into your presence, oh Father. May we be strengthened to bear fruit for your kingdom and accept your pruning to make us more fruitful. We know, Lord, that apart from you, we cannot do anything, oh Father. Help us, Lord. We pray that thou will build the church, oh Father. Builder of all things, we ask that you build our church, Lord, and sanctify us. Keep us from evil one. Sanctify us by the truth of your word. Send us into this world to bring others into your kingdom, but protect us as we go. May we be perfectly unified in you as we proclaim your word. And Lord, at this time we pray for all the elderly people in our church. Pray that thou will touch them, preserve them, and protect them with the blood of Jesus Christ and give them good health and strength. We also pray for the young people. Bless them, Lord, fulfill their desires. Lord, give them good jobs. And Lord, we pray for those who are yet to get married, oh Father. We pray that thou, Lord, meet their needs, oh Father. Give them a right life partner, oh Lord. We also pray for Sunday school children. May these children grow in your grace and in your mercy, oh Father. Lord, at this time we pray for the offering, oh Father. Thank you, Father, for all those who are given cheerfully, Lord, from their heart for your kingdom, the tithes and the offerings. Pray that your gracious hand, your compassionate hand, your miraculous hand, your hand of prosperity will be upon them. And Lord, bless them, prosper them, and meet all their needs, oh Father. And Lord, at this time, as we have come to listen to your word of God, Lord, prepare us, oh Father. Lord, we pray that thou will bind all the disturbances, Lord, all the confusion, all the troubles that buffet us, to bow down in Jesus' name. Help us, Lord, to have a clear conscience, a desire to listen to your word. I pray, Father, as your servant delivers the word, Lord, pray that thy Holy Spirit dwell upon him, O Father. May the word of compassion and love and salvation be, Lord, exhorted by your servant, O Father. And, O Lord, help us to receive the word of Father, Lord, and may we be blessed, may we be strengthened, and may we be encouraged, and may we be, Lord, nourished with your word, of Father, as we go into this, Lord, world and this new week. Bless us all with your word and give us a refreshing, Lord, and encouraging strength for us. In Jesus' mighty name we pray. Amen.
Praise the Lord for this time God has given us. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. He has a great plan and purpose for each one of us. మన అందరి కొరకు దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. This is the time when the Lord is releasing His blessings upon everybody. ఈ సమయంలో దేవుడు ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తూ ఉన్నారు. As many as received Him, to them gave Him power to become the sons of God. తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమును ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన కృపను అనుగ్రహించారు. We are in the very last days. మనం చివరి రోజుల్లో ఉన్నాము. God wants to bless us without limit. దేవుడు ఎటువంటి పరిమితి లేకుండా మనల్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నారు. We only limit God. మనమే ఒక పరిమితిలో ఉంచుతాము. God is ever ready to bless us. దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు మనల్ని ఆశీర్వదించడానికి. He has great plans for us. మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. Let's turn to the word of God. మనం దేవుని యొక్క వాక్యం వైపు చూద్దాము. Exodus 3rd chapter. నిర్గమకాండము 3వ అధ్యాయము 11th and 12th verses. నిర్గమకాండము 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూసినట్లయితే Moses said to God, "Who am I that I should go to Pharaoh and bring the Israelites out of Egypt?" And God said, "I will be with you, and this will be the sign to you that it is I who have sent you. When you have brought the people out of Egypt, you will worship God in this mountain." అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, Hallelujah. హల్లెలూయా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. Wonderful calling, this calling of God upon the life of Moses. ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన పిలుపు మోషే జీవితంలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God has a plan for each one of us. దేవుడు మన అందరి ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి God ఉన్నాడు. has a plan for the Israelites also. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. Because the Israelites are God's chosen people. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవునిచే ఏర్పరచబడిన వంశమై ఉన్నారు. After Jesus Christ came, యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చిన తరువాత both the Jews and Gentiles have become one. యూదులు మరియు అన్యులు ఒక్కరైపోయారు. And God wants to bless those who believe in Him and accept Him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, తనను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. Here we see the call of Moses. ఇక్కడ మనము మోషే యొక్క పిలుపుని మనం చూస్తూ ఉన్నాము. It is in Exodus 3rd chapter. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనము, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. Hallelujah. హల్లెలూయా. 10వ వచనము. This is the calling of Moses. ఇది మోషే యొక్క పిలుపై ఉన్నది. God, I am called him దేవుడు and said, "I am sending you to Pharaoh to bring my people out of Israel out of Egypt." ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారు మోషేతో, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవలను అనెను. There are about 25 lakhs of దాదాపుగా Israelites. ఇశ్రాయేలీయులందరూ కలిసి, చిన్నలు పెద్దలు అంతా కలిపి దాదాపుగా 25 లక్షల మంది జనాంగమై ఉన్నారు. They are under the bondage and slavery of the Egyptian Pharaoh. ఐగుప్తు రాజైన ఫరో కింద వారు ఒక బానిసత్వంలోనికి మరియు ఆ వెట్టి పనులు చేయడానికి వారు పట్టబడి ఉన్నారు. God is visiting His people. దేవుడు ఆయన యొక్క జనాంగాన్ని దర్శిస్తూ ఉన్నారు. So He has chosen Moses to lead the people out of Egypt to the promised land. ఆయన ఏర్పరచుకున్న జనాంగమును బయటికి ఐగుప్తులో నుండి వాగ్దానం చేయబడిన ప్రాంతంలోనికి నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. I am sending you to Pharaoh to bring my people, the Israelites, out of Egypt. నిన్ను
ఫరో యొద్దకు పంపిస్తున్నాను నా జనులైన ఇశ్రాయేలీలను బయటికి తీసుకురావడానికి అని చెప్తున్నాను. But Moses said to God, who am I that I should go to Pharaoh and bring the Israelites out of Egypt? అందుకు మోషే ఏమన్నాడంటే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అంటూ ఉన్నాడు. God said, దేవుడు అప్పుడు అన్నాడు, I will be with you. నేను నీతో ఉంటాను. This will be the sign to you ఇది that I have sent you. నేను నిన్ను విడిపించుట పంపితినని ఇది నీకు సూచన. When you have brought the people out of Egypt, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత you will worship God in this mountain. మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. Hallelujah. హల్లెలూయా. Here you find God telling Moses to do, and that he is responsible for everything. ఇక్కడ దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు, నేనే అన్ని విషయాలు బాధ్యత వహిస్తాను అని చెబుతూ ఉన్నాడు. It is impossible to believe also. అది అసాధ్యము, నమ్మడానికి కూడా అసాధ్యము. This 25 lakhs of people of Israelites are under the control of the Pharaoh. ఈ 25 లక్షల మంది జనాంగము ఫరో అధీనంలో ఉన్నారు. అప్పటి వరకు They are all working under the Pharaoh. వారందరూ కూడా ఫరో కింద పనిచేస్తూ They are ఉన్నారు. almost slaves. వారు దాదాపుగా బానిసలుగా ఉన్నారు. All the works of Egyptians are being done by them, even hard labor. చాలా కష్టతరమైన పనులతో సహా ఐగుప్తీయుల యొక్క పనులన్నీ కూడా ఇశ్రాయేలీయులు చేస్తూ ఉన్నారు. 25 lakhs of these people are there. వారందరూ కలిసి దాదాపుగా 25 లక్షల మంది జనాంగము. They are God's people. వారు దేవునిచే ఏర్పరచబడిన జనాంగము. God tells Moses, దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు, I am sending you to Pharaoh నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తున్నాను అని to అన్నాడు. bring my people, the Israelites, out of Egypt. నా జనులైన ఇశ్రాయేలీయులని ఆ ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడానికి అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. The most shocking instructions anybody can receive in the world. ఈ లోకంలో చాలా షాక్ గురయ్యే నియమాలు, పనులు చెప్పబడ్డాయి. ఎవరికైనా చెప్తే ఈ పని చాలా Oh my, that I should go to షాకింగ్ Pharaoh అవుతారు. అప్పుడు మోషే అంటున్నాడు, నేనెవరిని వెళ్ళడానికి, to bring the Israelites out of Egypt. ఐగుప్తీయుల్ని ఇశ్రాయేల్ నుంచి బయటకు తోడుకొని వెళ్ళడానికి నేనెవరిని అని అంటాడు. Hallelujah. Hallelujah. Everybody in the universe will say the same ఈ thing. ప్రపంచంలో ఎవరికైనా ఈ పని చెప్తే అలాగే చెప్తారు. But God gave him an assurance. కానీ దేవుడు ఒక నిశ్చయత, I will be with you. నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. And this will be the sign to you that it is I who have sent you. నేను పంపించాను అని అన్నదానికి ఇది ఒక సూచన అని చెబుతున్నాడు దేవుడు. When you brought the people out of Egypt, నువ్వు ఎప్పుడైతే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని వస్తావో, you will worship God on this mountain. ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు అని అన్నారు. Hallelujah. హల్లెలూయా. Then he gives many excuses. ఆ తర్వాత కూడా మోషే చాలా సాకులు But చెప్తాడు ఇలాగా అని. God said you have to do it. కానీ దేవుడు అంటాడు నువ్వు తప్పకుండా చెయ్యాలి అని అంటాడు. When God himself tells him to do it, he has got no other option. దేవుడే అతనికి చెప్పినప్పుడు ఇలాగ చెయ్యాలి అన్నప్పుడు ఇంకా వేరే ఆలోచన వేరేదేమీ లేదు. How can he bring 25 lakhs people out of Egypt who are serving as slaves to the Pharaoh and his people? ఫరోకి మరి ఆయన యొక్క జనాంగం కింద బానిసలుగా పనిచేస్తున్న ఈ ఇశ్రాయేలీయులు దాదాపు 25 లక్షల మందిని ఎలాగా బయటికి తీసుకొస్తాడు? It is impossible. అది అసాధ్యము. Even 10 people he can't bring. 10 మందిని కూడా ఆయన తీసుకురాలేడు. 25 lakhs God is 25 లక్షల మందిని దేవుడు చెప్తున్నాడు తీసుకురావాలి నువ్వు అని అంటున్నాడు. Moses asked a number of questions. మోషే చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. Then God was very strong. కానీ దేవుడు చాలా స్థిరంగా గట్టిగా చెప్తూ ఉన్నాడు That he has to bring that song. నువ్వు తప్పనిసరిగా నువ్వే తీసుకురావాలి అని అంటున్నాడు. Moses believed God. మోషే దేవుని యందు నమ్మిక ఉంచాడు.
And it was counted to him for righteousness. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. What is impossible with man is possible with God. ఏది అసాధ్యమో మనుషులకి దేవునికి అది సాధ్యము. God said and he will do it. దేవుడు చెప్పాడు మరియు నేను చేస్తాను అని చెప్పాడు. And he will do it. మరియు ఆయన చేస్తాడు. Hallelujah. 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 So Moses committed himself to the hands of the Almighty God. మోషే పూర్తిగా తన్ను తాను సర్వశక్తిమంతుడైన దేవునికి అప్పగించుకున్నాడు. If you go through to all the chapters following it, you know that he has brought the Israelites out of Egypt. Hallelujah. మనము ఆ తర్వాత అధ్యాయాన్ని మనము చూస్తున్నప్పుడు ఐగుప్తు అధీనంలో నుండి వారిని విడిపించి అందరినీ బయటకు తీసుకుని వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. We serve such a mighty God. మనం అంత గొప్ప దేవుని సేవిస్తూ ఉన్నాము. Today, ఈ రోజు Moses is not there. మోషే లేడు ఇక్కడ. Hallelujah. హల్లెలూయా. The church is there. సంఘం ఉన్నది. Church is more precious than anything else. ఇంకా దేనికంటే కూడా సంఘము చాలా బలమైనది, శక్తి గలది. I will. Hallelujah. హల్లెలూయా. God calls the church. దేవుడు సంఘాన్ని స్థాపించాడు. And he wants the church to bring the unsaved people to the saving grace of the Lord Jesus Christ. సంఘము రక్షింపబడని వారిని యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కృపలోనికి నడిపించాలని దేవుడు ఏర్పరిచాడు. There are leadership of one man, Moses. అక్కడ ఒక్క మనుష్యుడు మోషే నాయకత్వాన జరిగింది. But here, ఇక్కడ all those who accepted Jesus Christ as personal Savior, ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారో, those who are washed with the blood of Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో తమ పాపములని కడిగి వేసుకున్నారో, hallelujah, హల్లెలూయా, they are all వారందరూ కూడా to fulfill the commission of God. దేవుని యొక్క ఇవ్వబడిన పనిని పూర్తి చేయాలి. So we have a great commission now. మనకి ఒక గొప్ప పని అప్పగించబడిన Moses బాధ్యత. believed God, మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. and it was counted to him for righteousness. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. He could bring all the Israelites back to. He could even we, మనము కూడా if we believe, మనము నమ్మినట్లయితే all things are possible. సమస్తము సాధ్యమే. Believe the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. The word of God is yea and amen. దేవుని యొక్క వాక్యము అవును జరుగును గాక అని ఉన్నది. Today, ఈ రోజు some of the children of God, కొంతమంది దైవ జనులు, దేవుని బిడ్డలు, hallelujah. హల్లెలూయా, Now God has a great commission for the humanity. దేవుడు ఒక గొప్ప పనిని అప్పగించాడు మనుషులందరి కొరకు. Then it was only for one man, Moses. అప్పుడు ఒక్క మనుష్యుడు మోషేకి ఇచ్చారు. He had to bring all the Israelites, about 25 lakhs, to the borders of Egypt. ఐగుప్తు బానిసత్వము బంధకాల్లోంచి దాదాపు 25 లక్షల మందిని ఆయన బయటికి తీసుకురావాల్సి వచ్చింది. But now, కానీ ఇప్పుడు మనము today, ఈ రోజు each believer, ప్రతి విశ్వాసి, each one of us, మనలో ప్రతి ఒక్కరము have the calling of God. దేవుని యొక్క పిలుపులో మనం ఉన్నాము. We have to bring people in darkness to light. మనము చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని రావాలి. From Satan's kingdom to the kingdom of the Lord Jesus Christ. అపవాది చేతిలో, చీకటి చేతిలో ఉన్న ఆ రాజ్యంలో నుంచి మనము వెలుగు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి మార్చాలి. We become a you make people a new creation in Christ Jesus. యేసుక్రీస్తునందు వారిని ఒక నూతన సృష్టిగా చేయాలి. Sinners becoming righteous and holy people. పాపులు నీతిమంతులు మరియు పరిశుద్ధులుగా మార్చబడడము. This is the high calling in which we are living. మనము ఉన్నతమైన పిలుపులో ఉన్నాము, దానిలో మనం నివసిస్తూ ఉన్నాము. Moses felt insufficient మోషే అనుకున్నాడు ఆయనకి ఎటువంటి సామర్థ్యం లేదు అని అనుకున్నాడు. and told the Lord, who am I? దేవుడితో అన్నాడు, నేను ఎవరిని, ఎంతటి వాడిని అని అన్నాడు. But what Moses finally brought all the Israelites out to the borders of Egypt. కానీ మోషేనే చిట్ట చివరికి
ఇశ్రాయేలీలందరినీ ఆ ఫరో బానిసత్వం బంధకాల్లోంచి విడిపించి బయటికి నడిపించాడు. And Israel became an independent nation also. ఇశ్రాయేలు ఒక స్వతంత్ర దేశంగా కూడా మారింది. All the Jews came together as one. యూదులందరూ కూడా ఒక్కరిగా వచ్చారు. Now the church has the same calling. ఇప్పుడు సంఘంకి అదే పిలుపు ఉన్నది. To turn the sinners to become righteous. ఈ పాపులంతా కూడా నీతిమంతులుగా మార్చబడడానికి. The world is full of sin. ఈ లోకం పూర్తిగా పాపంతో నింపబడి ఉంది. Disobedience, rebellion, పూర్తిగా అవిధేయత మరియు ఎదురు తిరిగే స్వభావము, self-centered, స్వార్థము, నేను అన్నారంతో filled with all types of sins. అన్ని రకాల పాపములతో నింపబడి ఉంది. God, the calling of the New Testament church is పిలుపు ఏమైనదంటే, నూతన నిబంధన సంఘం పిలుపు ఏమైనదంటే, that you become a holy people. నీవు ఒక పరిశుద్ధ జనాంగంగా మార్చబడాలి. Hallelujah. హల్లెలూయా. Jesus Christ is holy. High calling of God. మనము ఒక ఉన్నతమైన పిలుపులో ఉన్నాము. We are all sinners by birth. మనం జన్మ నుంచి మనం పాపులుగా ఉన్నాము. And living daily by sin. ప్రతిరోజు పాపములో నివసిస్తూ ఉన్నాము. Sin, iniquity and transgression. పాపము, దోషము, అతిక్రమము. But God wants to make every one of us a holy people. కానీ దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఒక పరిశుద్ధ జనాంగంగా చేయాలని చూస్తూ ఉన్నాడు. Bible says, బైబిల్ చెబుతుంది, be holy as I am holy. నేను పరిశుద్ధులే ఉన్నలాగున మీరును పరిశుద్ధులే ఉండవలెను అని. So every human being who is a sinner can become a holy person. ప్రతి మనుష్యుడు ఎవరైతే పాపం చేస్తూ పాపంలో ఉన్నాడో అతడు పరిశుద్ధుడుగా మార్చగలడు. That's the plan of God in the New Testament. అది నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రణాళిక అదే అయి ఉన్నది. So Jesus Christ himself came to the world యేసుక్రీస్తు ఆయనే ఈ లోకానికి వచ్చారు. and took all the sins of the whole humanity upon himself. ఈ లోకమంతటికి చెందిన పాపమంతా కూడా ఆయన మీద తీసుకున్నాడు. He took the sicknesses, transgressions, iniquity, failures of all humanity. మనుషులందరికీ చెందిన అతిక్రమములు, దోషములు, పాపములు, అపజయాలు, రోగములు, శాపములు అన్నిటిని ఆయన శిలువపై తీసుకున్నారు, ఆయన మీద తీసుకున్నారు. He paid the penalty for all the sins and transgressions. ఆయన ప్రతి ఒక్క పాపమునికి, అతిక్రమానికి, దోషానికి ఆయన వెల చెల్లించారు. He was wounded for our transgressions. మన యొక్క అపరాధములను బట్టి ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు. He was bruised for our iniquities. మన యొక్క దోషములను బట్టి ఆయన కొట్టబడ్డాడు. And by his stripes we are healed. ఆయన పొందిన గాయములచే మనం స్వస్థత పొందితిమి. So he has taken all the punishment for all the sins, transgressions, sicknesses, and curse of man upon himself. కాబట్టి మనుషునికి చెందిన ప్రతి ఒక్క పాపము, శాపము, దోషము, అతిక్రమము ప్రతి ఒక్కటి కూడా ఆయన తన శరీరంలో తీసుకున్నారు. On the cross, శిలువపై he suffered on the cross. ఆయన శిలువపై ఎంతో బాధ నొందిన వాడిగా ఉన్నాడు. Paid the full penalty of all the sin, పాపమంతటికి, దోషముకి, రోగములకి, మరణానికి అన్నిటికీ కావాల్సిన వెల చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. And he gave man only one thing to do. ఒకే ఒక్క పనిని మనుషునికి ఇచ్చారు. Only one thing. ఒక్కటే పని. That is, you need not do anything. అది ఏమైందంటే నువ్వేమి చేయక్కర్లేదు. పాపం గురించి, శాపం గురించి, వాటి గురించి You need not do anything. నువ్వేమి చేయక్కర్లేదు. I will do everything for నేనే you. సమస్తము చేస్తాను. Only believe. కేవలం Only విశ్వసించండి. believe. కేవలం విశ్వసించండి. All things are possible. సమస్తము సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. So, in the new covenant, కాబట్టి నూతన నిబంధనలో it's not we that does anything. మనము కాదు ఏదైనా చేయడం అని అంటే, Jesus Christ has done it. యేసుక్రీస్తు వారు సమస్తము నెరవేర్చారు. Paid the price for our iniquities. ఆయన మన యొక్క దోషములు, అతిక్రమములను బట్టి ఆయన వెల He చెల్లించాడు. was bruised for our iniquities. మన యొక్క దోషములను బట్టి, అపరాధములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు. Wounded for our transgressions. మన యొక్క అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు.
By his stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిని. He has finished everything for us. ఆయన సమస్తము పూర్తి చేశాడు. What should we do then? మనం ఏం చేయాలైతే? What should we do to get such a great blessings? ఈ గొప్ప ఆశీర్వాదం మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? He wants to transform us into the image and stature of the Lord Jesus Christ. మనము యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనం మార్చబడాలి. He wants to do it. ఆయన చేయాలని చూస్తున్నాడు. Because we can't do anything. ఎందుకంటే మనంతట మనం ఏమి చేయలేము కాబట్టి. What should we do then? మనం ఏం చేయాలైతే? Bible says, బైబిల్ చెప్తుంది only believe. కేవలం విశ్వసించండి. Only believe. కేవలం Hallelujah. విశ్వసించండి. The New Testament teaching is only believe. నూతన నిబంధన బోధన ఏమైందంటే కేవలం విశ్వసించండి అని. Only believe, all things are possible. విశ్వసించినట్లయితే సమస్తము సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. That is our calling. అది మన పిలుపై ఉన్నది. But many people are being saved, hundreds, thousands, and lakhs of people throughout the world. ఈ లోకం అంతా ఈ సమయంలో వందల వేల లక్షల మంది రక్షింపబడుతూ ఉన్నారు. But many people are not yet saved. కానీ ఎంతో మంది ఇంకా రక్షింపబడలేదు. How will they be saved? వాళ్ళు ఎలాగా రక్షింపబడతారు? What they should do to be saved? వాళ్ళు ఏం చేయాలి రక్షింపబడటానికి? The Bible is very clear. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. Only believe. కేవలం విశ్వసించండి. What should you believe? నువ్వు ఏమి విశ్వసించాలి? ఏది Believe నమ్మాలి? on the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం He ఉంచు. took the penalty of our sins. మన పాపములు అన్ని ఆయన తీసుకున్నాడు. He was bruised for our iniquities. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. He was wounded for our transgressions. మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. By his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకొని ఉన్నాము. He shed his precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించారు. The blood of Jesus Christ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము cleanses us from all our sins. పాపములన్నిటి నుంచి మనకు విడిపిస్తుంది. Hallelujah. Hallelujah. The blood of Jesus Christ cleanses us from all our sins. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి ఒక్క పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. So Jesus made it God made it very easy for us. దేవుడు యేసుక్రీస్తు వారు మనకి చాలా సులభతరం చేశాడు. He wants to make us a new creation in Christ Jesus. క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేయాలని We are చూస్తున్నాడు. holy and a righteous people. ఒక పరిశుద్ధము నీతిమంతులైన జనాంగాన్ని ఆయన సృష్టించాలని చూశాడు. We are Chota Jesus. మనము చిన్న క్రీస్తులము. Hallelujah. హల్లెలూయా. He wants to make us stand. మనల్ని అలాగా చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. That's the calling of everybody. అది మనందరి పిలుపై ఉన్నది. That's the calling of the church. అది సంఘం యొక్క పిలుపై ఉన్నది. The church is to first repent of our sins and be washed with the blood of Jesus Christ. సంఘంలో మొట్టమొదట పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి వారి యొక్క పాపములన్నీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడిగి వేసుకోవాలి. And then obey to the waters of baptism. తర్వాత నీటి బాప్తిస్మానికి విధేయత చూపించాలి. And then anointed by the Holy Spirit. మరియు తరువాత పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడాలి. So Holy Spirit is the Spirit of the Lord God Almighty. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు సర్వశక్తి గల దేవుని యొక్క ఆత్మై ఉన్నాడు. Holy Spirit dwells in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ Holy ఉన్నాడు. Spirit leads us to all truth. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. The word is truth. దేవుని యొక్క వాక్యమే సత్యము. The Holy Spirit teaches us about the things of the word of God. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షతల గురించి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తారు. Such of us who have believed, ఎవరైతే మనము విశ్వసించామో we become part of the church. మనము ఆ సంఘంలో ఒక భాగంగా ఉంటాము. The church is the body of Christ. ఆ సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. Jesus is the head of the church. యేసుక్రీస్తు వారే ఆ సంఘం అనే శరీరానికి శిరస్సై ఉన్నారు. So we have become a part of the living body, being the body of Christ. మనము సజీవమైన క్రీస్తు శరీరములో పాలిభాగస్థులమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. How does it happen? అది ఎలాగా జరిగింది? Jesus Christ completed everything on the cross. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తము సిలువపై పూర్తి చేశారు.
చేశారు. He took all our sins upon himself. మనకు చెందిన పాపములన్నిటినీ ఆయన మీద తీసుకున్నారు. He was wounded for our transgressions. మన యొక్క అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డారు. He was bruised for our iniquities. మన దోషముల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డారు. And by his stripes we are healed. ఆయన పొందిన గాయం నుంచి మనం స్వస్థత పొందాము. So he has done everything for us. ఆయన సమస్తము పూర్తి చేశారు. There is nothing left for us. మనకి ఏమీ మిగిల్చి ఉంచలేదు మనం చేయాల్సిన పని. As many as believed him, ఎంతమంది అయితే విశ్వసించారో he gave them power to become the sons of God. ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమార్తెలంటే అధికారం అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. We become the sons of God. మనం దేవుని కుమార్తెలం అవుతాము. All that Jesus is, he is giving us that same authority and capacity. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర ఉన్న అదే అధికారము సామర్థ్యం మనకి ఇచ్చారు. But we underestimate ourselves. మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకుంటాము. And doubt God's calling and selection and appointment. దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క ఎన్నికని, దేవుని యొక్క ఇవ్వబడిన ఆ పనిని మనము అనుమానిస్తాము. Yes, we are not able to believe the truth. మనము ఆ సత్యాన్ని నమ్మక ఉంటున్నాము. But as many as believed him, కానీ ఎందరు అంగీకరించారు, he gave them the authority to become the sons of God. ఇచ్చాడు. కుమార్తెలు అవడానికి అధికారం అనుగ్రహించాడు. It is freely available to any ఉచితంగా person. అందరికి ఎవరు నమ్మితే వాళ్ళందరికి ఇవ్వబడుతుంది. Let it be a Hindu, అది హిందూ అవ్వండి, let it be a Muslim, ఆయన ముస్లిం let అవ్వనండి, it be a Christian, ఆయన క్రిస్టియన్ let it అవ్వనండి, be a Jew, ఆయన యూదుడే let it be అవ్వనండి, a Sadaji, ఆయన ఒక పంజాబీ అయిన అయి ఉండవచ్చు. any person in the world. ఎవరైనా సరే ఈ లోకంలో The offer is free for everybody. అది అందరికీ అనుగ్రహించబడింది. ఎవరు నమ్మితే వాళ్ళకి దేవుని It is a కుమారుడు free gift. ఉచితమైన బహుమానమై ఉన్నది. As if you believe, you get the forgiveness of sins. నీవు నమ్మినట్లయితే నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావు. And your name will be written in the Lamb Book of Life. మరియు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. And you will go to heaven directly after death. నువ్వు మరణించిన తర్వాత తిన్నగా దేవుని యొక్క సన్నిధిలోనికి పరలోకానికి వెళ్ళిపోతావు. As long as you live as the ambassador for Christ. నువ్వు ఇక్కడ నివసించినంత కాలం నువ్వు క్రీస్తుకు రాయబారి వలె పనిచేస్తూ ఉంటావు. That is what we are. అదే మనం అయి ఉంటాము. That's the calling of God to all of us. మన అందరికి దేవుని పిలుపదై ఉన్నది. Now Moses said, "Who am I that I should go?" ఎవరిని అక్కడికి వెళ్ళడానికి ఎంతటి వాడని అంటున్నాడు. We also will say, "Who am I that I can do all these things?" మనం కూడా అంటుంటాము, నేను ఎంతటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుంటున్నాను. So let us turn to the word of God. దేవుని యొక్క వాక్యం వైపు వెళ్దాము. 2 Corinthians, 2వ కొరింథీయులకు రాసిన 3rd పత్రిక chapter, 3వ అధ్యాయము 5th verse. 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, Hallelujah. హల్లెలూయా. But our confidence comes from God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. We become ministers of a new covenant. మనమందరము కూడా నూతన నిబంధన పరిచారకులము. We are not that we are competent in ourselves. మనము పోటీ కాదు గాని, but the competence is from God. మనమే సమర్థులము, మనకే సామర్థ్యం ఉన్నదని కాదు గాని, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What God is, He wants to make us. దేవుడు మనల్ని ఎలాగ చేయాలని చూస్తూ ఉన్నాడు, ఎలాగ తయారు చేయాలని చూస్తూ ఉన్నాడు. Into His image, into His stature of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి, ఆయన పోలిక చొప్పున మనల్ని మార్చాలని చూస్తూ ఉన్నాడు. We sinners are made righteous. మనము పాపులమైన మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. We are made a holy people. మనం ఒక పరిశుద్ధ జనాంగంగా చేయబడ్డాము. Holy people can enter the kingdom of God. పరిశుద్ధులే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలరు. Hallelujah. హల్లెలూయా. Not a question who
who he is, ఆయన ఎవరై ఉన్నారన్నది కాదు. and he has qualified us and made us fit. ఆయనే మనల్ని పిలిచాడు, మనకి సామర్థ్యం ఇచ్చాడు. Christ in is the hope of glory. మనలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. So this calling is for every human being. ఈ పిలుపు ప్రతి ఒక్క మనుష్యునికి ఉన్నది. Every human being can experience this wonderful ప్రతి experience of God. మనుష్యుడు ఈ అద్భుతమైన అనుభవాన్ని It అనుభవించవచ్చు. is a free gift. అది ఉచితమైనది. Only believe, కేవలం all విశ్వసించండి, things are possible. సమస్తము సాధ్యమే. That is a true Christian, is one who believes and experiences అయితే it. నిజమైన క్రైస్తవుడు ఎవరైతే విశ్వసిస్తాడో అనుభవిస్తాడో అతడే నిజమైన క్రైస్తవుడు. It is not by అది any of our works, మన యొక్క సొంత పనులు కాదు, but కానీ it is the grace of God. అది దేవుని కృపని బట్టి We అయి are ఉన్నది. saved and washed with the blood of Jesus ఎవరైతే Christ. రక్షింపబడ్డారో యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో తమ పాపములని కడిగి వేసుకున్నారో వారే. That is the calling for every human అది being. ప్రతి ఒక్క మనుషునికి ఇవ్వబడిన పిలుపై ఉన్నది. What is the church? సంఘం ఏమై ఉన్నది? The churches are the called out ones. సంఘం అంటే బయటికి పిలువబడిన వారు. They were sinners, వారు పాపులుగా ఉండేవారు, but they became righteous people వారు నీతిమంతులుగా by మార్చబడ్డారు the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే. The blood of Jesus Christ cleanses us from all our sins and makes us a new creation. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి వేసి మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చి వేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Moses had a job to bring the Israelites out of the bondage of Satan. మోషేకి ఇశ్రాయేలీలందరినీ ఆ ఫరో దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే సాతాను సాదృశ్యంగా ఉన్నారు. దానిలో నుంచి ఆ బంధకంలోంచి ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి ఒక పిలుపు కలిగి But ఉన్నాడు. we have a calling మనకు ఒక పిలుపు ఉన్నది. to bring the whole world to the saving grace of the Lord Jesus ఈ Christ. లోకం అంతటిని, కొద్దిమంది కాదు, లోకమంలో ఉన్న అందరినీ యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కృపలోనికి, ఆ జ్ఞానంలోనికి నడిపించడానికి మనకు పిలుపు ఉన్నది. So we are a holy people మనం పరిశుద్ధ జనం. because our sins are forgiven. ఎందుకంటే మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. Not only that, the Holy Spirit comes and dwells in అది us. మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. When we accept Jesus Christ, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా the అంగీకరిస్తామో Holy Spirit comes and dwells in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం నివసిస్తాడు. He lives in us. ఆయన మనలో 24 hours he lives in 24 us. గంటలు మనలో నివసిస్తాడు. So we carry God in us. మనలో దేవుని మోసుకుని వెళ్తూ ఉన్నాం మనము. So every moment he wants to help us ప్రతి క్షణం ఆయన మనకి సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. to be transformed like the Lord Jesus మనము Christ. యేసుక్రీస్తు వారి వలె మార్చబడ్డాము. Hallelujah. హల్లెలూయా. So what is our task? మన పని ఏమైనది? God wants us to reproduce such people. మనల్ని ఎందుకు పిలిచారు అంటే మన పని ఏమైనది అంటే మనం తిరిగి ఎంతో మందిని తీసుకురావాలి. Hallelujah. హల్లెలూయా. Yeah, man and woman after the marriage, స్త్రీ పురుషులు వివాహమైన తరువాత they have their children. వాళ్ళకి పిల్లలు ఉంటారు. The children in turn will produce children. వాళ్ళు ఇంకా వాళ్ళు వివాహమైన తర్వాత వాళ్ళకి పిల్లలు కలుగుతారు. And they will again produce వాళ్ళు children. తిరిగి వాళ్ళకి పిల్లలు So కలుగుతారు. the number of the people are being multiplied. అక్కడ మనుషులు ఎంతో మంది అభివృద్ధి పొందుతూ ఉంటారు, గొప్ప జన సమూహంగా మార్చబడుతూ ఉంటారు. Similarly, అదే he wants all of us here, మనందరము కూడా who are his children, మనము ఎవరైతే that we multiply. మనము కూడా గొప్ప జన సమూహంగా మార్చబడాలని that's the plan of God. దేవుడు చూస్తున్నాడు. అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. Hallelujah. Hallelujah. If you get to Luke 4:18, లూకాసు వార్త 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనం. 4:18. 4:18. అధ్యాయం 18 క్షమించాలి. He appointed me to preach the good news to the recovery of sight to the blind. 4వ అధ్యాయము 18వ వచనము. He has appointed you ఆయన నిన్ను దేనికి నియమించాడు అంటే to preach the good news బీదలకు సువార్త ప్రకటించుటకు, to the recovery of sight to the blind.
మరియు గుడ్డి వారికి చూపును కలగజేయడానికి. People do not know, believe this good news. ఎవరైతే ఎరుగక ఉన్నారో, ఎవరైతే ఈ శుభవార్తని నమ్ముతారో They will receive the forgiveness of sins. వారు పాప క్షమాపణ పొందుకుంటారు. And the spiritual eyes will be opened. వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. The light of God will come into their lives. దేవుని యొక్క వెలుగు వారి జీవితాల్లోనికి వస్తుంది. Hallelujah. Hallelujah. That's why Luke 4:18 says, appointed me to preach the good news to the recovery of sight to the blind. ఇక్కడ మనం లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, సువార్త ప్రకటించుటకు గుడ్డి వారికి చూపును కలుగజేయడానికి నన్ను అభిషేకించాడని రాయబడి ఉంది. Hallelujah. Hallelujah. There's another great promise for us who ఇంకొక accept గొప్ప Jesus Christ. వాగ్దానం ఉన్నది ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో వారందరికీ. John 14:12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మనం You చూసినట్లయితే, can do what God can do and greater things. మీరు నా యందు నమ్మిక ఉంచినట్ల నేను చేయని వారికంటే గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం చేశాను. Hallelujah. హల్లెలూయా. You can do greater things than I do. నేను చేసిన వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God has raised Lazarus from the dead. దేవుడు యేసుక్రీస్తు వారు లాజరుని మరణంలోంచి తిరిగి లేపాడు. So we can raise people from the dead also. మనము కూడా మనుషులు చనిపోయారని తిరిగి లేపవచ్చు. Wigglesworth raised 5 people from the dead. విగిల్స్వర్త్ అనే దైవజనుడు 5 చనిపోయిన వారిని తిరిగి లేపాడు. Hallelujah. హల్లెలూయా. We can do greater things if we believe. మనం నమ్మినట్లయితే మనం ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. So he has equipped each one of us with a special anointing. కాబట్టి మన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అభిషేకంతో దేవుడు అభిషేకించాడు. Only believe. కేవలం విశ్వసించండి. All things are possible. సమస్తము సాధ్యమే. Every aspect. ప్రతి విషయంలోనూ He expects us only to believe. మనం కేవలం విశ్వసించాలనే He will do everything for us. సమస్తము చేస్తాడు. It is not that we do of our capacity or ability. మన యొక్క సామర్థ్యము, మన యొక్క బలము, శక్తితో మనం చేయడం అని కాదు. Christ in us the hope of glory. మనలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He wants to work through us. ఆయన మన ద్వారా పని చేయాలని చూస్తూ ఉన్నాడు. We are his people. మనం ఆయన జనాంగమై For me to live is Christ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, To die is gain. చావైతే లాభము. If I live in this world, I live as an ambassador for Christ. నేను ఈ లోకంలో నివసిస్తున్నట్లయితే నేను క్రీస్తు రాయబారిగా నేను నివసిస్తాను. But if I die, నేను ఒకవేళ చనిపోతే I go to Christ. నేను Hallelujah. యేసుక్రీస్తు దగ్గరికి Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the calling of God in the life of everybody. మన ప్రతి ఒక్కరిలో పిలుపు అదే ఉన్నది, దేవుని పిలుపు. Hallelujah. హల్లెలూయా. So, we have Jesus. What did Moses say? I can't do it. మోషే అన్నాడు, నేను చేయలేను ఈ పని. Hallelujah. Hallelujah. We can't do it with our strength. మన సొంత బలంతో మనం చేయలేము. Just the strength of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క బలంతో మనం చేయగలము. If you turn to Exodus 33, 1 and 2. నిర్గమకాండము 33వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, హల్లెలూయా. నిర్గమకాండము 33వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, 33:1-2 ఏంటంటే, go up to the land I appointed an oath to Abraham, Isaac and Jacob, saying, I will give it to your descendants. I will send an angel before you and drive out the Canaanites, the Ammonites, the Hittites, the Perizzites, the Hivites and Jebusites. Go up to the land and not go, but I will go with you because you are a stiff-necked people and I may destroy you. నీవు ఐగుప్తు దేశంలో తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానముకు దీనిని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించి దేశమునకు లేచి పొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేది. Hallelujah.
హల్లెలూయా. These are the enemies that will oppose you. ఈ శత్రువులంతా నీకు ఎదురుగా వస్తారు, They won't allow you వ్యతిరేకిస్తారు. to go there, occupy the land. నువ్వు వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవడానికి But నీకు I అనుమతించేవాడు. will go with you. కానీ నేను నీకు ముందుగా I దూతను will పంపి destroy your enemies. నేను నీ యొక్క శత్రువులను నేను చెదరగొడతాను, Only నేను నాశనం believe me. చేస్తాను. కేవలం Only నీవు believe me. విశ్వసించు, I will do నేను everything. చేస్తాను సమస్తము అని అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Today we have the same calling. మనకి అదే పిలుపు ఉన్నది. మనకి Moses' calling was to bring the Israelites out of bondage. మోషే పిలుపు ఏమైనదంటే ఇశ్రాయేలీయులని ఆ బంధకాల నుంచి బయటకు But we తీసుకురావడము. have the calling. కానీ మనకొక పిలుపు ఉన్నది. Hallelujah. హల్లెలూయా. To bring all the sinners of every religion, of every caste, of every denomination, everybody to the saving grace of the Lord Jesus కానీ Christ. మనం అందరం కూడా ప్రతి ఒక్క చోట్ల, ప్రతి ఒక్క కులం నుండి, ప్రతి ఒక్క తెగకి చెందిన వారు, జాతుల నుంచి ప్రతి ఒక్కరిని దేవుని యొక్క రక్షణ జ్ఞానము కృపలోనికి నడిపించవచ్చు. Hallelujah. హల్లెలూయా. This is the truth. అది సత్యము. What you should do? నువ్వేం చేయాలైతే We should pray. ప్రార్థన చేయాలి. Pray is asking God. ప్రార్థన అంటే దేవుని అడగండి. Lord, this is the truth. The Bible says ప్రభువా, బైబిల్ చెప్తుంది ఇది సత్యము. that I become a new creation in నేను Christ ఒక నూతన Jesus. సృష్టిగా మార్చబడతాను What క్రీస్తునందు. all you can do on the earth, నువ్వు ఈ లోకంలో నువ్వు ఏమేమి చేయగలవో you will enable me to do the same thing. నాకు అదే చేయడానికి నాకు సామర్థ్యం ఇవ్వండి. Christ in you the hope of glory. నీలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. With Christ you can do everything. క్రీస్తునందు మీరు సమస్తము చేయగలరు. Hallelujah. హల్లెలూయా. Not only possible and to obey, stand together in one spirit. అది సాధ్యమే. మరి అందరం కలిసి ఒక్క ఆత్మ కింద పనిచేసినట్లయితే, With one mind ఒక్క మనస్సుతో and obey Him. మరి ఆయన విధేయత చూపిస్తే, We must obey Him మనం ఆయన విధేయత చూపించాలా? with one mind ఒక్క మనసు కలిగి ఉండాలి. and we should love Him. మరి ఆయనని ప్రేమించాలి. If you love Him, నువ్వు ఆయనని if ప్రేమించినట్లయితే, you love Him, నువ్వు ఆయనని you will ప్రేమించినట్లయితే obey what all He says. ఆయన ఏం చెప్పాడో వాటన్నిటికీ నువ్వు లోబడతావు. Love Him ఆయన ప్రేమించు, and pray fervently. మరియు ఎడతెగక ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. మంచి ఉత్సాహంతో ప్రార్థన. ఉత్సాహంతో ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. Pray with great fervency. మనము Hallelujah. గొప్ప ఆసక్తితో ఎడతెగక విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Then God will open the eyes of the will open the eyes of people. అప్పుడు Hallelujah. దేవుడు మనుషుల యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. Hallelujah. Hallelujah. Jesus Christ died for us since He died and He rose again from the dead యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం చనిపోయారు, ఆయన తిరిగి లేచారు to live and reign in our life. మన జీవితాల్లో నివసించడానికి, పరిపాలించడానికి. He asks us not to be discouraged, ఆయన చెప్పారు, మీరు నిరుత్సాహపడవద్దు అని but అన్నారు. be encouraged in the Lord. ప్రభువునందు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి అని అన్నారు. Because it is not you who will do. ఎందుకంటే నువ్వు కాదు పనిచేసేది, Christ in you the hope of glory. నీ అందు నివసిస్తున్న మహిమ నిరీక్షణ దేవుడే నీలో కార్యం He చేస్తాడు. heals the హల్లెలూయా. broken hearted. ఆయన విరిగిన హృదయము గలవారిని ఆయన స్వస్థపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. He forgives all our sins. ఆయన మన పాపములన్నిటినీ క్షమిస్తాడు. Even if you fall again He will forgive, again He will నువ్వు forgive. మళ్ళా పడిపోయినా మళ్ళా క్షమిస్తాడు, మళ్ళా క్షమిస్తాడు. Hallelujah. He Hallelujah. will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. Once you wash with the blood of Jesus Christ, ఒక్కసారి నువ్వు నీ యొక్క పాపములన్నీ యేసుక్రీస్తు వారి రక్తములో కడిగి వేసుకున్న you తర్వాత are His son. నువ్వు ఆయన కుమార్తెవే అయి ఉన్నావు. God had only one son, Jesus Christ. దేవుడికి ఒకే ఒక్క కొడుకు ఉన్నారు, యేసుక్రీస్తు వారు. But we all become for all sons of God. మనం అందరం కూడా ఆయనతో పాటు కుమార్తెలమై ఉన్నాము. కుమార్తెలు కుమార్తెలు. కుమార్తెలమై ఉన్నాము. కుమార్తెం కూడా అయి ఉన్నాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we will all live together with Christ eternity. మనం నిత్యత్వంలో ఎల్లప్పుడూ క్రీస్తుతో పాటు నివసిస్తాము. హల్లెలూయా. The last book of the Bible,
చిట్ట చివరి పుస్తకం బైబిల్లో the closing part, ఆ ముగింపులో all those who accepted the Lord Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా they అంగీకరించారో are known as the bride of Christ. వారందరూ కూడా క్రీస్తు వధువుగా ఉంటారు. Bride of Christ. క్రీస్తు వధువుగా ఉంటారు. Jesus is the bridegroom. యేసుక్రీస్తు వారే పెండ్లి కుమారుడై ఉంటారు. So that the greatest wedding is to take place on the last day. వివాహం జరగబోతూ ఉన్నది. God the Father తండ్రి అయిన దేవుడు with His Son Jesus Christ, ఆయన యొక్క కుమారుడైన and యేసుక్రీస్తు the వారు church the bride of Christ Jesus మరియు Christ. సంఘము క్రీస్తు యొక్క వధువుగా He alone will remain in eternity to eternity forever and forever and ever. ఎప్పటికీ ఉంటారు. హల్లెలూయా. That's the exceptional calling we have. Hallelujah. అటువంటి గొప్ప పిలుపు మనకున్నది. Hallelujah. హల్లెలూయా. Only believe. కేవలం విశ్వసించండి. Move forward. ముందుకు వెళ్ళండి. The word of God. దేవుని యొక్క The వాక్యంలో light. అది వెలుగు. It dispels the darkness. అది చీకటిని పారద్రోలుతాది. It transforms us more and more into the image and structure of మనల్ని Jesus ఇంకా Christ. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున ఆయన స్వరూపంలోనికి మార్చివేస్తది. Hallelujah. హల్లెలూయా. That's the high calling in అది which ఒక we are living. ఉన్నతమైన పిలుపు మనలో ప్రతి ఒక్కరికి ఉన్నది. We are sinners, మనం పాపులము, but we are made holy by the blood of Jesus Christ. కానీ యేసుక్రీస్తు వారి రక్తంతో మనమందరము పరిశుద్ధులుగా మార్చివేయబడ్డాము. హల్లెలూయా. After making us holy, మనలను పరిశుద్ధులుగా మార్చిన తరువాత He gave the Bible, the word of God, to guide us continuously. మనకి బైబిల్ ఇవ్వబడింది మనల్ని నడిపించడానికి. What is right and what is wrong is all written in the word of అది God. మంచి ఏదు చెడు ఏదు అన్ని కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. In addition to that, దానితో పాటు God Himself, దేవుడే in the form of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని God the Father, God the Son, God the తండ్రి Holy అయిన Spirit, the దేవుడు, three in one. వాడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కలై ఉన్నారు. They are living in us వారు మనలో and in నివసిస్తున్నారు. the form of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని రూపంలో and He will guide us into all ఆయన truth. మనల్ని సర్వసత్యంలోకి He will నడిపిస్తారు. convict us of sin, of righteousness and ఆయన judgment. పాపం గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింపచేస్తారు. So nothing to worry. దేవుని గురించి He is inside us. ఆయన మనలో ఉన్నారు. Hallelujah. Hallelujah. He will do everything for ఆయన us. సమస్తం మనకి The చేస్తారు. Bible says, బైబిల్ చెబుతుంది. the Bible says, బైబిల్ చెబుతుంది. only believe, కేవలం విశ్వసించు. only believe, కేవలం విశ్వసించు. only believe, కేవలం విశ్వసించు. all things are సమస్తము possible. సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How easy God made it for దేవుడు us. మనకి ఎంత చక్కగా సులభతరం. He said, even if you sin, నువ్వు పాపం చేసినప్పటికీ కూడా we have an advocate with the Father. మన తండ్రి దేవుని యొద్ద మనకు Jesus Christ, the ఉత్తరవాది righteous, ఉన్నాడు. is a propitiation for all our sins. మన యొక్క పాపం నిమిత్తం ఆయనే సమాధానకర్త అయి But ఉన్నాడు. Jesus, when you pray to Jesus, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తావో Jesus ఆయన will show His blood. ఆయన యొక్క రక్తము చూపిస్తాడు. God sees the blood of Jesus Christ. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క So much రక్తాన్ని more చూస్తాడు. ఆయన ఎంతో What His Son's blood. ఆయన యొక్క కుమారుని రక్తం బట్టి And our sins are మన perfect. పాపములన్నీ కూడా That you're forgiven. క్షమించబడతాయి. And we are in the sight of God as a holy people. దేవుని ఎదుట మన ఒక పరిశుద్ధ జనాంగంగా ఉంటాము. So our duty now is మన పని ఏమైనదంటే we should be holy as మనం Jesus is holy. పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలాగ పరిశుద్ధులై ఉన్నాడో మనము అలాగే The పరిశుద్ధులుగా second ఉండాలి. important thing రెండో is ముఖ్యమైన విషయం God is love. దేవుడు ప్రేమ. We should also have love. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. What is the love? దేవుడు ప్రేమ అంటే God loved us that those of us who are going to hell is going taking us to heaven. ఎవరైతే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం వారిని పరలోకానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So many people who do not know the Lord Jesus Christ are going to hellfire. ఎంతో మంది దేవుని ఎరుగక ఉన్నవారు వారందరూ కూడా నరకాగ్నిలోకి They వెళ్ళిపోతున్నారు. are going to hell. Even they may be friends, they may be relatives, or అది మీ brothers, స్నేహితులు అవ్వచ్చు, sisters, or మీరు anybody. ప్రియమైన వారు అవ్వచ్చు, మీ రక్త Anybody. సంబంధులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు వారు. But we have that experience. మనకు ఆ అనుభవం ఉన్నది. Only give this truth to the people కేవలం మనము ఈ సత్యాన్ని జనులకి పంచాలి. and pray for them. వారి గురించి Pray ప్రార్థన for them. చేయాలి. వారి Pray గురించి for ప్రార్థన them. Pray for చేయాలి. them. ప్రార్థన And చేయాలి. God will do that. దేవుడే Hallelujah. ఆ కార్యాలు And చేస్తారు. instead of going to hell, you'll take so many people to heaven. నరకాగ్నిలోనికి వెళ్ళే బదులుగా ఎంతో మందిని పరలోకానికి So we are an ordinary people మనం మామూలు జనాంగము. with extraordinary calling. అసాధారణమైన దేవుడు మనకు కలిగి ఉన్నాము.
extraordinary power and అసాధారణమైన authority. శక్తి మనలో ఉన్నది. No prime minister or president can do it. ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి చేయలేడు. But we, by our prayers, మన యొక్క ప్రార్థనల ద్వారా can take the people who are going to hell to heaven. Hallelujah. మనము Hallelujah. నరకాగ్నిలోకి వెళ్ళే వారిని మనం పరలోకానికి నడిపించాలి. God is looking to us. దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. God can't do alone. దేవుడు ఒక్కడే చేయలేడు ఆ పనిని. We alone can't do it. మనం ఒక్కడమే కూడా ఆ పని చేయలేము. We pray. మనం ప్రార్థన God చేస్తాం. answers prayer. దేవుడు ప్రార్థన So జవాబు we ఇస్తాడు. and God together will మనము do all దేవుడు these things. కలిసి గొప్ప The కార్యాలు plan చేస్తాము. and the purposes of God can be fulfilled దేవుని యొక్క ఉద్దేశాలు through మన Jesus జీవితంలో Christ. నెరవేర్చబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless. దేవుడు దీవించును గాక. Take it to the last table. మనం ప్రభు బల్లలో పాల్పంచుకోబోతున్నాము. The last table is holy. ప్రభు బల్ల పరిశుద్ధమై ఉన్నది. So we should examine ourselves before కాబట్టి partaking of మనల్ని the మనం Lord's table. పరీక్షించుకోవాలి. ప్రభు బల్లలో పాల్పంచుకునే ముందు We cannot partake of the last table as we are, మనం ఎలాగున్నామో అలాగనే మనం ప్రభు బల్లలో because పాల్పంచుకోవాలి. Jesus is యేసుక్రీస్తు holy వారు పరిశుద్ధుడై ఉన్నాడు. and his body was broken for us. ఆయన యొక్క శరీరం మన కొరకే నలగొట్టబడింది. His blood was shed for us. ఆయన రక్తం నా కొరకై నీ కొరకై చిందింపబడింది. The blood of Jesus Christ cleanses us from all sins. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. If we confess our sins, మన పాపంలో మనం ఒప్పుకొని He is righteous and just ఆయన నమ్మదగిన to cleanse us of all our sins. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములన్నీ క్షమించి And సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's what we are. So before partaking of the last మనం table, ప్రభు బలలో పాల్పంచుకుని let us all examine మనల్ని మనం ourselves. పరీక్షించుకుందాం. Because the last table is holy. ప్రభు బల్ల పరిశుద్ధము. Everybody can't take it as it ప్రతి is. ఒక్కరూ నచ్చిన విధంగా తీసుకోలేరు. Only those who have experienced the salvation, ఎవరైతే రక్షణ అనుభవం గుండా వెళ్ళారో knows the sins are forgiven, వారి పాపములు క్షమించబడ్డాయని అన్నారు. only such people will partake of the వారు last table. మాత్రమే పాల్గొవాలి. Hallelujah. Hallelujah. Only such people. అటువంటి Hallelujah. వారు మాత్రమే పాల్గొవాలి. The Lord Jesus on the night he was betrayed, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి he took the bread ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని and break it విరిచి and gave it to his disciples కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, and said, "This is my body which is broken for you. Do this in remembrance of me as often as you partake of నన్ను it." జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం అని చెప్పాను. Likewise after supper, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట he took the cup ఆయన పాత్రను ఎత్తుకొని, and said, "This cup is blood of New Testament. ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, As often as you partake of it, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా do this in remembrance of నన్ను me జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. and partake of it." మరియు Only such are the people who know the sins are forgiven. ఎవరైతే తమ పాపములు క్షమించబడ్డాయని నిశ్చయముగా ఎరిగి ఉన్నారో Only such people can partake of the Lord's table. వారు మాత్రమే ప్రభు బలలో పాల్గొవాలి. Every believer can partake of the Lord's table. ప్రతి విశ్వాసి పాల్గొనవచ్చు. But before partaking, examine if there is any known sin, confess it. కానీ దానిలో పాల్పంచుకునే ముందు ఏదైనా తెలిసి ఉన్న పాపం ఉన్నట్లయితే దాన్ని ఒప్పుకోవాలి. Hallelujah. కాబట్టి Partake of the Lord's table. దానిలో కాబట్టి మీరు ఈ రొట్టెని తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించింది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గురించి రక్తంను గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వల్ల అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకొని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు ప్రభు బలలో పాల్పంచుకోవాలి. Let us pray. Let us continue to be in the attitude of prayer. Examine our lives. Let us, those of you who are born again, who are baptized, and who have prepared themselves fully to participate in this Holy Communion. Such of you only may participate in this Holy Communion. It is not a ritual that anybody can take,
but only people who are born again and baptized and who are prepared fully may only participate, because those who take unworthily, the word of God says they became sick. So let us take it worthily. Let us come into His presence, acknowledging the sins that we have done in our thought life, in our words, in our deeds, in our actions, and in our behaviors in this last week. Wherever we have failed again and again in our words, in our behavior, in our actions, let us ask God to forgive us, cleanse us. Maybe from months together, years together, there are certain sins which are lurking in our lives, which we are unable to overcome. Let us bring them into His presence. Ask God to and ask God to forgive our sins. Let us confess the sins. Not only confess, but turn around from that sins. The pride, the jealousy, the lust of the eye, the fleshly sins. And because if we continue to harbor those sins and continue to be as a believer, it doesn't help us. It will, but when we confess and repent of these sins, which are continuously part of our life, when we break them and crucify them under the cross of Christ, there will be prosperity, there will be healing, there will be deliverance, there will be victory, there will be a breakthrough in our lives. So, Father, we pray that Thou will, Lord, give us your strength, Lord, and Lord, your love to repent of our sins totally, O Father, as we participate in this Holy Communion. Help us to be different people, O Father. This bread denotes the body of Christ, who died for you and me. And as we participate, may the whole healing take place in our lives. And this is the wine which denotes the blood of Jesus Christ, who died for you and me. And as we participate in this, there will be healing as we take this in faith. I pray, based on the word of God, in Jesus' name, every sickness will be healed. Whether it is chronic ailment or disease, I don't mind. But there is power, there is healing in the covenant of blood of Jesus Christ. Let us take in faith, and may our sick bodies be healed for your glory, for His glory and honor. And may spiritual awakening, spiritual healing take place as we participate in this Holy Communion. May deliverance and breakthrough come from, Lord, demonic and witchcraft, of Father, those who are suffering, and give us, Lord, complete resurgence, re-strengthening to live a holy, joyful, passionate life, to live for you. In Jesus' mighty name we pray. Let us all examine ourselves and partake of it. And partake of us. ప్రియ ప్రభా పరిశుద్ధుల స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. మీ మహాకృప, మీ ప్రేమ బట్టి మీ కుమారుని యేసుక్రీస్తుని ప్రభు లోకం పంపించి ఆయన బలి అయి పాపాలు, దోషాలు, అతిక్రమములు, రోగాలన్నీ ఆయన మీద మోయబడి ప్రభా మాకు పాప క్షమాపణ ఇచ్చినందుకే స్తోత్రం చేస్తున్నాం ప్రభా. విశ్వసించే మేము పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం పొందగలం కాబట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఇచ్చిన మంచి
ఓ ప్రభా ఆ సమయం బట్టి మీ సన్నిధిని బట్టి వందనాలు చేస్తాం ప్రభా. వచ్చి ప్రతి ఒక్కరిని దర్శించిన ప్రభా, మీ బిడ్డలు మీ సొంతయుడిగా ప్రభా మీలో ఎదిగి అభివృద్ధి కలిగి మీ బలమైన సాక్షి పెట్టుకుంటా సాధ్యం ప్రభా. మీరే కాపాడి ఆశ్రయించి అన్ని విషయాలు నడిపించి సాయం చేసి మైండ్ పొందమని క్రీస్తున్నామని వేడుకుంటారు. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనల్ని ప్రేమించే వారిని ఇప్పుడు సదాకాలం తోడును గాక. ఆమేన్.